హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక కొత్త వీడియో మీ ముందుకు తీసుకొని వచ్చాను. ముఖ్యంగా ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇది. ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది స్కూల్లో నుంచే నేను చెప్పేటటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది పిల్లలకి నేర్పిస్తూ వస్తే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ నాలెడ్జ్ కనుక లేకపోతే చాలా మందికి జాబ్స్ కూడా పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఉపయోగించి మనం ఏదైనా కూడా చేయొచ్చు. సో అంటే 100 మంది చేసేటటువంటి పనిని ఒక్కరే చేసేయచ్చు. 24 అవర్స్లో చేయగలిగినటువంటి పనిని 1 అవర్లో చేసేయచ్చు. ఆ కాన్సెప్ట్ ఏంటో మనం ఇవాళ తెలుసుకుందాము. సో ముఖ్యంగా మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్గా ఏదొచ్చినా కానీ ఫస్ట్ మీకు తెలియజేయడానికి నేను రెడీగా ఉంటాను. మొదటిసారిగా మన ఛానల్ని కనుక మీరు ఇప్పుడే విజిట్ చేసుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయేటటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. సో దీని ద్వారా మనం చేయలేనటువంటి పని ఏది ఉండదు. ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు కనుక యూట్యూబర్ అయితే ఖచ్చితంగా ఏఐ రిలేటెడ్ వీడియోస్ని చేయండి. ఇప్పుడు నేను ఇవాళ చేస్తుండేది కూడా ఏఐ రిలేటెడ్ వీడియోని. ఎందుకు చేస్తున్నానంటే ఏఐకి సంబంధించిన వాళ్ళే చెప్పడం జరిగింది. నేను కంప్లీట్గా రీసెర్చ్ కూడా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఈ ఏఐ టూల్స్ని నేను 1 ఇయర్ నుంచి యూస్ చేస్తూ ఉన్నాను. అనదర్ ఛానల్ కూడా ఉంది నాకు, బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు అనే ఛానల్. అది ఆల్మోస్ట్ ఆల్ 3,10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1,600+ వీడియోస్ వరకు ఉన్నాయి. ఎవ్రీడే నేను అప్డేటెడ్గా అందులో ఉంటున్నాను. సో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకొని పార్ట్ టైమ్గా ఇంటి దగ్గర నుంచే మనీ ఎర్నింగ్ చేసుకోవాలి, అలాగే లేటెస్ట్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి అనేటటువంటి వాళ్ళ కోసం ఈ సపరేట్ ఛానల్ని నేను క్రియేట్ చేయడం జరిగింది. సో ఇవాళ చెప్పాను కదా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఎవరైనా కానీ యూట్యూబర్స్ ఆల్రెడీ ఇతరత్ర వీడియోలు కనుక చేస్తుంటే ఖచ్చితంగా ఏ రిలేటెడ్ వీడియోని ఒక్కటి చేయండి చాలు. అది కనుక వైరల్ అయితే మీకు మంచి గుడ్ సమ్ ఆఫ్ అమౌంట్ అనేది రావడం జరిగింది యూట్యూబ్ నుంచి. ఎందుకు అంటారా, ఒక వీడియో మనం చేసినప్పుడు ఏదన్నా కానీ 1000 వ్యూస్ వస్తే దానికి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అనేది మనం తెలుసుకొని వీడియోస్ చేస్తే కనుక తక్కువ వ్యూస్ వచ్చినా కానీ మనకి రెవెన్యూ ఎక్కువగా జనరేట్ అవుతుంది. సో అందుకనే ఏఐ రిలేటెడ్ కనుక వీడియో మీరు చేస్తే ఆర్పిఎం 40 నుంచి 100 వరకు ఉంటుంది. అంటే 1000 వ్యూస్కి మనకు $40 నుంచి $100 వరకు వస్తాయంటే ఒక్కసారి ఆలోచించండి. 10,000 వ్యూస్కి అప్రాక్సిమేట్లీగా $400. అలాగే 10 lakhs అంటే $4,000 అంటే సుమారుగా 5 lakhs వరకు మనకు రావడం జరుగుతుంది. సో కాబట్టే ఇవాళ నేను ఏఐ రిలేటెడ్ వీడియో అనేది చేస్తున్నాను. ఇది మీకు అవగాహనగా గనక వస్తే ఖచ్చితంగా మీరు వీడియోస్ చేయడం మొదలు పెడతారు. సో ముఖ్యంగా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసి ఏం చేయొచ్చు, చెయ్యలేదంటూ ఏదీ లేదు. కానీ దాన్ని కరెక్ట్ వేలో మనం ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఏదైనా కానీ ప్రాంప్ట్ని బేస్ చేసుకునే మనకి ఏఐ రన్ అవుతుంది. ఏదైనా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఏదైనా లీగల్గా సజెషన్ కావాలి. సో లీగల్గా సజెషన్ కావాలంటే అసలు ఏం జరిగింది అది మ్యాటర్ మొత్తం దాంట్లో టైప్ చేసేసి జస్ట్ వాట్ ఈజ్ యువర్ సజెషన్ అని చెప్పి మీరు కనుక టైప్ చేశారంటే చాలు. ఈవెన్ దో మీరు తెలుగు లాంగ్వేజ్లో టైప్ చేసినా కూడా వచ్చేస్తుంది. అంటే మామూలుగా మనం చాట్ చేస్తుంటాం కదా, ఎలా ఉన్నారు, ELAVUNURU. అలాగే నేను ఏం చేయాలి, ఇవాళ లంచ్ ఏం తింటే బాగుంటుంది, ఏదైనా మంచి డైట్ ఇవ్వండి అని చెప్పి అడిగితే కూడా మీకు ఎగ్జాక్ట్ డైట్ ప్లాన్ ఇచ్చేస్తుంది. ఇందాక చెప్పాను కదా, లీగల్గా ఏదైనా మీకు కావాలి ఇన్ఫర్మేషన్ అంటే జస్ట్ జరిగిన మ్యాటర్ మొత్తం కూడా నాకు టైప్ చేసి గివ్ మీ సజెషన్ అని చెప్తే ఏం చేయాలి అని టోటల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. సో అలాగే డైట్ కంట్రోల్ గురించి ఇట్లా ఏదైనా కానీ ఏఐ చేయలేదంటూ ఏది లేదు. కానీ ఇది మొత్తం కూడా ప్రాంప్ట్ బేస్ చేసుకొని ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ మనము కంప్లీట్గా ఏఐ బిజినెస్ ఆటోమేషన్ ఫర్ బిజినెస్, మేక్ మనీ విత్ ఏఐ, ఏఐ సైడ్ హజల్, ఏఐ ప్యాసివ్ ఇన్కమ్, ఏఐ ఆన్లైన్ బిజినెస్, ఏఐ కన్సల్టింగ్, అలాగే ఏఐ స్టార్టప్స్, ఇలాంటివి అన్నీ కూడా మనం అక్కడ వెళ్ళి అంటే చాట్ జీపీటీలో కావచ్చు, జెమినీ అని ఉంటుంది అనమాట, gemini.ai దీంట్లోకి వెళ్ళి కూడా మీరు సెర్చ్ చేస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి మనం ఏదైనా ఒక ఇమేజ్ జనరేట్ చేయాలి అని అనుకున్నాం. ఒకవేళ నా ఇమేజే అనుకుందాం, నా ఇమేజ్ నేను అప్లోడ్ చేసి ఒకవేళ నేను SI
అయితే ఎలా ఉంటది, లేదా ఒక మాంత్రికుడిలాగా ఉంటే ఎలా ఉంటది. సో దానికి ఒక ప్రాంప్ట్ గాని ఇచ్చామంటే అదే మనం మేకప్ వేసుకోవాలంటే ఎంతసేపు అవుతుంది, డ్రెస్ కుట్టించాలన్నా, ఇంకా వేరేది ఏదైనా చేయాలన్నా గానీ చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ జస్ట్ మనం ప్రాంప్ట్ ఇవ్వంగానే ఆ ఇమేజ్ ఎలా కావాలంటే అలా రెడీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్‌ని మనం ఏదన్నా శివుడిగా చూడాలి అని అనుకున్నాం. సో ప్రభాస్ లుక్ లైక్ ఏ లార్డ్ శివ అని చెప్పేసి మనం ప్రాంప్ట్ ఇస్తే వచ్చేస్తాయి. కానీ దానికి ఎగ్జాక్ట్‌గా మెడలో పాముండాలి, రైట్ సైడ్ ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలా, డమరుకం ఉండాలి, త్రిశూలం ఉండాలి, వాక్ చేసేటప్పుడు ఇలా ఉండాలి, పులి చర్మంతో కట్టుకొని ఉండాలి, ఇట్లాంటివి విభూది రాసుకొని ఉండాలి, మెడలో రుద్రాక్ష మాల ఉండాలి. ఇలాంటివన్నీ గూడా ప్రాంప్ట్ మనం ఇస్తే గనక ప్రాపర్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. అంతేగాని సింపుల్‌గా మనం ప్రాంప్ట్ ఇచ్చేస్తే జస్ట్ జనరల్‌గా ఒక ఇమేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవన్నీ గూడా ప్రాంప్ట్ రిలేటెడ్‌గా ఉంటాయి. సో ఏఐ ద్వారా మనం మనీ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి అనే విషయానికొస్తే ఫర్ ఎగ్జాంపుల్‌గా చాట్ జీపీటీని యూజ్ చేసుకొని మనము థంబ్‌నెయిల్‌ని డిజైన్ చేయొచ్చు. సో ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో అటువంటి వాళ్ళకి మనము థంబ్‌నెయిల్ అంటే రీసెంట్‌గా స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి యూట్యూబర్స్‌కి మనం థంబ్‌నెయిల్‌ని డిజైన్ చేస్తూ మనీ జనరేట్ చేసుకోవచ్చు. సో పర్ థంబ్‌నెయిల్ ఇంత అని చెప్పేసి జస్ట్ వితిన్ సెకండ్స్‌లో మనము థంబ్‌నెయిల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే విఐడిక్యూ అనే ఒక టూల్ ఉంది. అందులోకి వెళ్తే గనక మనం ఏదన్నా బాగా వైరల్ అయ్యేటటువంటి థంబ్‌నెయిల్ ఉంటుందనుకోండి వీడియోకి సంబంధించి. ఆ థంబ్‌నెయిల్‌ని అక్కడ తీసుకొనొచ్చి రెఫరెన్స్ అని చెప్పి ఇస్తే సేమ్ అదే మోడల్‌లో మనకి థంబ్‌నెయిల్‌ని రెడీ చేసిస్తుంది. సో చాలా ఈజీ అయిపోయింది యూట్యూబర్స్‌కి అయితే గనక యూట్యూబ్ ఛానెల్‌ని క్రియేషన్ చేసే దగ్గర నుంచి కంప్లీట్‌గా వీడియోస్ టాపిక్స్ కావచ్చు, వీడియో సెట్టింగ్స్ కావచ్చు, వీడియోకి రిలేటెడ్‌గా ఉన్నటువంటి కంటెంట్ ప్లానింగ్ కావచ్చు, ఆ వీడియో ఐడియా వచ్చిన తర్వాత స్క్రిప్ట్ కావచ్చు, ఆ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కావాల్సిన టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్, థంబ్‌నెయిల్ డిజైనింగు అన్నీ గూడా మనకి టోటల్‌గా ఏఐ చాట్ జీపీటీ ద్వారా మనకి వచ్చేస్తది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఏంటంటే టైమ్ సేవింగ్ అనేది మనకి చేస్తుంది. అలాగే ఇప్పుడు ఏదన్నా షార్ట్ ఫిల్మ్ తీయాలి అని అనుకుంటున్నాము. షార్ట్ ఫిల్మ్ తీయాలంటే మనకి క్యారెక్టర్స్ అంటే హీరో, హీరోయిన్, విలన్, కమెడియన్ ఇట్లాంటి అందరూ కావాలి. సో ఒక షార్ట్ ఫిల్మ్‌నే కంప్లీట్‌గా మనం ఏఐ ద్వారా రెడీ చేసేయొచ్చు. ఇంకా చెప్పాలంటే యానిమేషన్ వీడియోస్ అయితే చెప్పక్కర్లేదు. చాలా చాలా ఈజీగా మనము క్రియేట్ చేయొచ్చు. అలాగే హిస్టారికల్ స్టోరీస్ ఉంటాయి కదా! ఎపిక్ స్టోరీస్ ఇట్లాంటివి గూడా మనము ఈజీగా వీడియోస్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్నది ఏంటంటే ఏఐని యూజ్ చేసుకొని యూఎస్ఏ బేస్డ్ ఛానెల్‌ని మనం స్టార్ట్ చేసి ఎలా సక్సెస్ అవ్వాలి? సో యూఎస్ఏలో ఉన్నటువంటి కస్టమర్స్‌ని మనం ఎలా టార్గెట్ చేసుకోవాలి? అని చెప్పి మనం ఒక ప్లానింగ్ చేసుకుంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రావెలింగ్ ఛానెల్‌ని స్టార్ట్ చేయాలి. ఆ ట్రావెలింగ్ ఛానెల్‌ని స్టార్ట్ చేసిన తర్వాత ఈవెన్ దో వాయిస్ ఓవర్ కావచ్చు, వీడియో కావచ్చు, ప్రతిదీ జస్ట్ ఒకే ఒక ప్రాంప్ట్‌తో మనకి వీడియో మొత్తం రెడీ అయిపోతుంది. అది ఎలాగంటారా invideo.ai అనే వెబ్‌సైట్ ఉంది. కానీ కొన్ని ఏంటంటే పేమెంట్ చేస్తేనే మనకి క్వాలిటీ ఉన్నటువంటి వీడియోస్ రావడం జరుగుతుంది. అలా కాకుండా మనం ఫ్రీ వెర్షన్స్ యూజ్ చేస్తే దాని మీద వాటర్ మార్క్, లోగో, లిమిటెడ్ యాక్సెస్ ఉంటుందన్నమాట. సో కాబట్టి మనం ఏదైనా గాని పెయిడ్ యాక్సెస్ తీసుకుంటే మనకి ఈజీగా వీడియోస్ క్రియేషన్ అవుతాయి. నేను చెప్పాను కదా invideo.ai మీరు లాగిన్ అయితే ఫ్రీగా కొన్ని పాయింట్స్ వస్తాయి. దాని ద్వారా కొన్ని వీడియోస్ చేయొచ్చు కానీ ఫుల్ వెర్షన్‌లో చేయాలంటే ఒక 5000. సో ఇలాగా invideo.ai వెళ్ళేసి మనం సబ్స్క్రిప్షన్ గనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి ట్రావెలింగ్‌కి సంబంధించినటువంటి ఒక ఛానెల్ రెడీ చేశారనుకోండి. గో ట్రిప్ అనేది నాకు ఒక ఛానెల్ ఉంది. సో ఒకసారి ఈ స్క్రీన్ మీద చూడండి. దీని మీద వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో జస్ట్ ఒక దుబాయ్ రోడ్స్ అని చెప్పి మీరు టైప్ చేసి ఏమేమి చూపించాలి వీడియోలో అని చెప్పేసేసి కంటెంట్ కనుక ఇచ్చేస్తే అక్కడ వాయిస్ ఓవర్ ఏది తీసుకోవాలి, యూఎస్ బేస్డ్ పర్సనా లేకపోతే మేలా, ఫిమేలా ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే మీకు పైన టెక్స్ట్ విజిబుల్ అవుతుంటుంది కదా, అది ఉండాలనా వద్దా, ఇట్లాంటివన్నీ కూడా మనం ఆప్షన్స్ కనుక ఇచ్చేసి జస్ట్ ఒకే ఒక క్లిక్ చేస్తే వితిన్ 5 మినిట్స్లో మీకు వాయిస్ ఓవర్తో సహా ఒరిజినల్ వీడియో ఎలా అయితే ఉంటుందో వితౌట్ కాపీ రైట్‌తో యూట్యూబ్‌కి యూజ్ చేసే విధంగా మనకి వీడియోస్ రెడీ అయిపోతాయి. సో ఈ విధంగా ఏఐ టూల్‌ని యూజ్ చేసుకొని మీరు యూఎస్ఏ బేస్డ్ ఛానెల్ ఒకటి రెడీ చేసుకుంటే ఆర్‌పిఎం ఎక్కువ ఉంటది. నేను చెప్పాను కదా ఏఐ వీడియోస్‌కి ఎలాగైతే ఆర్‌పిఎం ఎలాగా ఉంటుందో అలాగే యూఎస్ఏ వ్యూవర్స్ గనుక మనకి వస్తే ఎక్కువ ఎర్నింగ్ రావడం జరుగుతుంది.
సో ఇలాగా యుఎస్ఏ టార్గెటెడ్ ఛానల్స్ వితౌట్ ఫేస్ షోయింగ్, అంటే ఫేస్లెస్ ఛానల్స్, జస్ట్ ఆడియో వస్తూ ఉంటుందన్నమాట. ఇదంటే యూట్యూబ్ ఆటోమేషన్ అంటారు. ఇది కూడా ఏఐ టూల్ వచ్చిన తర్వాతనే సాధ్యమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే ఆటోమేషన్ అని చెప్పేసి, అంటే మనం ఏమీ చేయకుండా ప్రాంప్ట్స్ కనుక ఇచ్చేస్తే మొత్తం రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, వీడియో కంప్లీట్ గా ఈ ఛానల్లో ఉండేటటువంటి వీడియోస్ అన్నీ కూడా అలాంటివే. కానీ ఒక్క రోజులో ఏది కూడా సక్సెస్ రాదు. కంప్లీట్ గా మీరు కష్టపడాలి, కంటిన్యూగా చేస్తూ ఉంటే ఆ సక్సెస్ రావడం జరుగుతుందన్నమాట. సో ఇలాగా ఏఐని యూజ్ చేసుకొని మనం ప్రతిదీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, రాబోయే ఫ్యూచర్ జనరేషన్ మొత్తం కూడా ఏఐ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా వరకు ఎంప్లాయీస్ ని తగ్గించడం జరుగుతుంది. ఎందుకంటే దాన్ని యూజ్ చేసి చాలా త్వరగా వర్క్ ని కంప్లీట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఏదైనా రెజ్యూమ్ ని ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. జస్ట్ మనము మన నేము, కాంటాక్ట్ నెంబరు, మెయిల్ ఐడికి, అడ్రస్, ఇంకా మన క్వాలిఫికేషన్, అదర్ డీటెయిల్స్ అన్ని కనుక ఇచ్చేసేసి ప్రిపేర్ వన్ బెస్ట్ రిజ్యూమ్ ఫర్ ఐటీ జాబ్ అని చెప్పి మనం కనుక టైప్ చేస్తే కంప్లీట్ గా మీకు రిజ్యూమ్ విత్ ఇన్ సెకండ్స్ లో రెడీ అయిపోతుంది. దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలాగ ఒకవేళ ఇంటర్నెట్ సర్వీస్ సెంటర్ కనుక ఉంటే అక్కడ రిజ్యూమ్ ప్రిపరేషన్ అని చెప్పేసి మీరు పెట్టుకుంటే పర్ రిజ్యూమ్ కి ఒక 100 రూపీస్ నుంచి 200 రూపీస్ ఛార్జ్ చేయవచ్చు. దీని మీద ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా కానీ ఈ ఇమేజెస్ ని మోడిఫికేషన్ చేయాలి, దాన్ని ఏఐ టూల్ ద్వారా చేయొచ్చు. అలాగే ఎడిటింగ్ చేయాలి, వీడియోని ఎడిటింగ్ చేయొచ్చు. లేదా ఏదన్నా ఒక మ్యూజిక్ ని, మనం సాంగ్ ని కంపోజ్ చేయాలి, అది ఏఐ ద్వారానే మనం డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఫొటోస్ మామూలుగా తీసుంటాం, అటువంటి ఫొటోస్ కి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి, జస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ యూజ్ చేస్తే కనుక బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంది. లేదా ఒక ఇమేజ్ లో ఉన్నటువంటి ఫోటోకి డ్రెస్ చేంజ్ చేయాలి, డ్రెస్ చేంజ్ చేసేయచ్చు. అంటే ఒక కోట్ వేసుకొని మనం అఫీషియల్ గా కనపడాలి, కోట్ చేంజ్ చేయొచ్చు. అలాగే ఇమేజ్ టు వీడియో కన్వర్షన్, టెక్స్ట్ టు ఇమేజ్, ప్రాంప్ట్ టు ఇమేజ్ అండ్ వీడియో కన్వర్షన్, ఇలాగా ఏదన్నా కానీ మనం ఏఐని యూజ్ చేస్తూ సర్వీస్ ప్రొవైడ్ చేయవచ్చు. దీని ద్వారా మనము మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జిఎస్టీ ఉంది, జిఎస్టీ మనం ఎంత ఫైల్ చేయాలి, మన కంపెనీకి ఎంత అవుతుంది, ఆడిటింగ్ ఏదైనా ఉంది, ఆడిటింగ్ ని ఎట్లా చేయాలి, సో ఇవన్నీ కూడా మనము ఏఐ ద్వారా చేసుకోవచ్చు. ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలి, దానికి కోడింగ్ కావాలి, ఆ కోడింగ్ ని కూడా మనం ఏఐ టూల్స్ ద్వారా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు జెమిని ద్వారా మనము వీడియోస్ చేస్తున్నారు కదా, ఒకసారి గమనించవచ్చు, అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడినటువంటి వీడియోస్, ఏఐతో చేసినటువంటి వీడియోస్, చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా, అలాగే మంకీ కష్టపడి డబ్బులు సంపాదించడము, ఇట్లాంటి వీడియోస్ అన్ని కూడా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే జరుగుతుంది. రీసెంట్ గా నేను చూశాను ఒక ఛానల్ అయితే కంప్లీట్ గా సాంగ్ మొత్తం వీడియో కావచ్చు, ఆడియో కావచ్చు, ఏ ద్వారానే డిజైన్ చేసేసారు. ఒక సాంగ్ ని మనం ఏదైనా షూట్ చేయాలంటే ఎంత ఎక్స్పెన్సివ్, సాంగ్ డిజైన్ చేయాలన్నా, సాంగ్ రాయాలన్నా, అలాగే సాంగ్ ని పాడించాలన్నా కానీ అన్ని ఎక్స్పెన్సివ్ కదా. ఏఐ టూల్ తో అసలు చాలా ఈజీగా ఫ్రీగా ఆ సాంగ్ మొత్తం కూడా డిజైన్ చేసేసి అప్లోడ్ చేసేస్తున్నారు. సో ఇట్లాంటివన్నీ కూడా ఏఐ ద్వారా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఒకవేళ పొలిటీషియన్స్ అయితే పొలిటీషియన్స్, లేదా ప్రతి స్కూల్లో కూడా ఏఐని ఒక సబ్జెక్ట్ లాగా తీసుకొని ఒక 1 అవర్ వీక్లీ వన్స్ గనక ట్రైనింగ్ ఇస్తే ఖచ్చితంగా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ కి అందరికీ కూడా జాబ్స్ రావడం జరుగుతాయి. ప్రస్తుతం అదర్ కంట్రీస్ అన్ని కూడా ఏఐ మీద డిపెండ్ అయ్యి ఫుల్ గా వర్కౌట్ చేస్తున్నారు. మన ఇండియాలోనే చాలా తక్కువ అవగాహన ఉంది. సో మీరు ఎవరైనా కానీ యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసేటప్పుడు కూడా ఏఐ టూల్స్ ని ఉపయోగించి చాలా ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోలో కంప్లీట్ గా యూట్యూబ్ ఛానల్ ని ఎలా సెర్చ్ చేసుకోవాలి, నేమ్ ని, యూట్యూబ్ ఛానల్ కి ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, టైటిల్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం జరిగింది. సో మీకు అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు, ఎలా సంపాదించుకోవచ్చు అనేది అర్థమైంది అనుకుంటాను. సో మీకు ఒక వెబ్సైట్ ఉంది 5rr.com అని చెప్పేసి, దాంట్లోకి వెళ్ళి లాగిన్ అయితే మీకు కావాల్సిన అన్ని వర్క్స్ అన్ని కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లోగో డిజైన్ చేయాలి, దీనికి ఇంత డాలర్స్ మేము ఇస్తామని చెప్పి అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉంటారు. దాంట్లో ఒక గిగ్ అనేది మీరు ప్లాన్ చేసుకుంటే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో ఆ కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత జస్ట్ మీరు ప్రాంప్ట్ ఇస్తే లోగో డిజైన్ అయిపోద్ది. అలాగే ఏదన్నా ప్రమోషనల్ యాక్టివిటీస్ కి సంబంధించినటువంటి వీడియో యాడ్ కావచ్చు, అన్ని కూడా వీడియోస్ మనము ఏ ద్వారానే చేసేయచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి. జై హింద్. సైనింగ్ ఆఫ్.